నిర్ణయాలు అనేవి ఎలా తీసుకోవాలంటే తేవాలి. ఎలక్ట్రానిక్ బైకులన్నీ తెచ్చేసి ఇవ్వాలి ఫ్రీగా, లేదా ఈఎంఐ మీద అందరికీ ఇవ్వాలి గవర్నమెంట్. అది స్పందన. అరే భయం ఏది వచ్చినా మనం ధైర్యంగా నిలబడతాం అని. ఇప్పుడు చైనా ఉంది, ఏమైనా భయపడుతుందా? రేట్లు ఏమైనా పెంచిందా? మరి ఎటుపోతుంది అంటే అన్నీ బయట నుంచి తెచ్చుకుంటున్నాం అంటున్నారు. మనకి వెళ్ళి చెబుతున్నారు ఎవరన్నా? టమోటా ఎంత? అమెరికా పొద్దున్న లేస్తే టమోటా ఎంతే ఉండలేదు. టమోటా గురించి ఏమైనా చెబుతున్నారా? దాని రేట్ ఏమైనా పెరిగిందా? అదంటే వాళ్ళు దిగుమతులు చేసుకోవట్లేదంట. పోయేది పోతానే ఉంది కనపడకుండా. మరి ఎటుపోతుంది? అడిగేవాడు లేడు. ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకుంది ఈరోజు దేశంలో బీజేపీ. కాబట్టి అడిగేవాడు ఎవడు గెట్టేవాడుగా లేడు. కాబట్టి మనం ఏం చేయలేం. రేట్లు పెరిగినాయా చూస్తా కూర్చోవటమే. ఇంకొకటి అయితే చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటారు చూసావా, గవర్నమెంట్ రిజర్వేషన్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి చూసావా, అవి కూడా పీకి పారేస్తే దేశం స్వచ్ఛంగా ఉంటుంది. ఒక మార్పు అనేది మొదలయ్యిద్ది. మా మీద కాదు సార్, సామాన్యుల మీద కాదు, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ మీద బాగా స్ట్రాంగ్గా వేస్తే అప్పుడు దేశం ముందుకు చాలా వెళ్ళిద్ది అనేది నమ్మకం అయితే మాకు. అది కూడా జరిగిద్దని మోడీ గారి వల్ల మేము అనుకుంటాం.